హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలిసిన నలుగురికి మన డీల్ అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల ఎవరికైనా మగ్గం వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు ఉంటే వారికి మన రీల్స్ అనేవి ఉపయోగపడతాయండి. వారికి కూడా మీరు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మరొక పికాక్ డిజైన్ అనేది నేను డ్రా చేశాను. దానికి ఏం యూజ్ చేశాను, ఎలా స్టిచ్ చేశాను అనేవి డీటెయిల్గా మన వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా నెమలి డ్రా చేశాను కదండి. నెమలి లోపల బాడీ గ్యాప్ ఫిల్లింగ్ కోసం నేను సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నానండి, మగ్గం థ్రెడ్. అది నెమలికంఠం కలర్ తీసుకోండి. ఆ సిల్క్ థ్రెడ్తో లోపల బాడీ షేప్ ఏదైతే ఉందో దాని లోపల దాన్ని నేను నీడిల్తో లాంగ్ అండ్ షార్ట్ అనేది జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు హెడ్ ఏదైతే హెడ్ ఉందో హెడ్ మనం స్టిచ్ చేస్తున్నాం. స్టార్టింగ్లో క్రాస్ స్టార్ట్ చేసాం కదండి. హెడ్ దగ్గరికి వచ్చినప్పుడు స్ట్రైట్ వచ్చింది చూసారా? స్టిచ్చింగ్ అనేది నెమలి కుట్టినప్పుడు షేప్ మనకి పర్ఫెక్ట్గా తేలాలంటే అలా వచ్చే విధంగా చూసుకోవాలండి. హెడ్ కంప్లీట్ అయింది కదా, అక్కడ నాట్ వేసాం. ఇప్పుడు నెమలి ఈకలు ఉన్నాయి కదండి, నెమలి ఈకలకి లోపల నేను అలా సిల్క్ థ్రెడ్తో చిన్న డ్రాప్ లాగా కుట్టడం జరుగుతుంది. అలా ప్రతి నెమలి ఈకను కూడా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి. అలా నెమలికల లోపల చిన్నగా డ్రాప్ లాగా సిల్క్ థ్రెడ్తో మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చాం కదండి. అది కంప్లీట్ అయింది. ఇప్పుడు నెమలి యొక్క అవుట్లైన్ కోసం షుగర్ బీడ్స్ అనేవి తీసుకోండి. నెమలి అవుట్లైన్ మొత్తం నేను షుగర్ బీడ్స్తో స్టిచ్ చేయడం జరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా నెమలి అవుట్లైన్ అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి. థ్రెడ్ కనబడకుండా గ్యాప్స్ లేకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి.
అలా నెమలి యొక్క బాడీ హెడ్ అనేది స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు నెమలి తోక ఉంది కదండి బ్యాక్ సైడు, దాన్ని స్టిచ్ చేస్తున్నామండి అవుట్లైన్ షుగర్ బీడ్స్తో. నెమలి తోక స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నెమలి యొక్క రెక్క స్టిచ్ చేస్తున్నాం. లాస్ట్లో ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేసాం. తర్వాత నెమలేకలు ఉన్నాయి కదండి, ఆ నెమలేకలకు కూడా అవుట్లైన్ నేను షుగర్ బీడ్స్తోనే స్టిచ్ చేయడం జరిగింది. అలా జాగ్రత్తగా ఒక్కొక్క నెమలిక అనేది షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. లుక్ అనేది ఎలా అనిపించింది? మనం అంతకుముందు కూడా నెమలి డిజైన్స్ చాలా వేసాం. వాటి లుక్ ఎలా అనిపించింది? దీని లుక్ మీకు ఎలా అనిపించింది? పెయింట్తో వేసి పెట్టాం మనం, ఇది థ్రెడ్తో స్టిచ్ చేసి పెడుతున్నామండి. లుక్ ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో ముందుగా వీడియోస్ చాలా పోస్ట్ చేసాం. అవి ఎవరైనా చూడని వారు ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెట్టడం జరుగుతుంది. చూడని వారు ఎవరైనా వెళ్ళి సుశీల మగ్గం డిజైన్స్ ఛానల్ ఓపెన్ చేసి మన ఛానల్స్ చూసి వీడియోస్ చూసి మీ సపోర్ట్ అనేది మాకు అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నచ్చితే కామెంట్ బాక్స్ చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం సిల్క్ థ్రెడ్తో అక్కడ చిన్నగా కుట్టాం కదండి డ్రాప్ లాగా, దానికి జరీ యూజ్ చేసి అవుట్లైన్ ఇచ్చుకోవడం జరిగిందండి నేను. అదేవిధంగా నెమలి యొక్క హెయిర్ కూడా జరీతో స్టిచ్ చేసుకుంటూ వచ్చానండి. అదేవిధంగా నెమలి తోక లోపల రెడ్ కలర్ స్టిచ్ చేశాను కదండి, దాని అవుట్లైన్ కోసం స్ప్రింగ్ ఉంటుంది కదండి, జరీ స్ప్రింగ్, దాన్ని యూజ్ చేసి అవుట్లైన్ అనేది ఇచ్చుకోవడం జరిగింది. నేను థ్రెడ్కి అవుట్లైన్ ఇచ్చాను, అదేవిధంగా నెమలి యొక్క తోకేమో షుగర్ బీడ్స్తో అవుట్లైన్ ఇచ్చానండి. మనం రెక్కకు లోపల రెడ్ కలర్ స్టిచ్ చేసాం కదండి, దానికి కూడా జరీతో నేను అవుట్లైన్ అనేది ఇచ్చుకోవడం జరిగింది. కాళ్ళకు కూడా జరీతోనే అవుట్లైన్ ఇచ్చుకుంటూ వస్తున్నానండి. అదేవిధంగా నెమలి యొక్క ముక్కుకు కూడా నేను జరీ థ్రెడ్తోనే స్టిచ్ చేయడం జరిగింది. ఎక్కడైతే థ్రెడ్ పార్ట్ ఇచ్చుకున్నామో అలా థ్రెడ్ పార్ట్ ఇచ్చుకున్న ప్రతి చోట మనం జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది వేసుకుంటూ వచ్చాం కదండి. నెమలి యొక్క కన్నుకేమో నేను ముత్యం కుట్టానండి. అవుట్లైన్కి మాత్రం నేను షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటూ వచ్చాను కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.